మేమేం సమాధానం చెప్పాలి మా దగ్గర అన్ని ఉన్నాయి వాటి మీద 9 ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం సార్ మేము ప్రతి ప్రశ్న మేము మేము ప్రాణహిత చెవిళ్ళ ప్రాజెక్టు దగ్గరికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం చర్చకు రావాలని చెప్పి సూటిగా సమాధానం మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఈ రోజు చర్చకు రావాలి చెప్పండి ప్రివెంటివ్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది హరీష్ రావు దమ్ముంటే చర్చకు రావాలి హరీష్ రావు దమ్ముంటే చర్చకు రావాలి హరీష్ రావు దమ్ముంటే చర్చకు రావాలి ప్రాణహిత చెవిళ్ళ ప్రాజెక్ట్ ఒక చదువుకున్న మూర్ఖుడిగా వృద్ధ జంబూకమని వ్యవహరించినవో నీ తాత చచ్చిపోయిన గోపాలరావు ముసలోడు అయ్యేదాకా కూడా దేక్కుండా రాజకీయాలు చేసిండు నీ తల్లి వృద్ధ జంబూకమే కదా దాన్ని ఎందుకు సాస్తానో మరి ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఈసారి మాటలతో ఉండదు నువ్వు నిన్ను అన్నావు కదా ప్రాణిత చెవులకు రమ్మని మేము సిద్ధంగా ఉన్నాం ధైర్యం ఉంటే రా చర్చకు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ముగిస్తున్నాము ధన్యవాదాలు జై తెలంగాణ కోనేరు కొనపగర్ నాయకత్వం కోనేరు కొనపగర్ నాయకత్వం 60 మంది కార్మికులకు కూడా కలెక్టర్ ద్వారా మాట్లాడి నెలకు 5,000 రూపాయలు ఇప్పించిన ఘనత మా కోనేరు కొనప్ప గారిది ఆ సమయంలో నేను కూడా వాటర్ ప్లాంట్ లో నేను పనిచేస్తున్నాను నాకు కూడా 5,000 రూపాయలు దొరికినాయి అదే కాకుండా కార్మికులు చనిపోయిన కార్మికులకు కూడా దాదాపు 50 నుండి 1,00,000 రూపాయలు తన సొంత నిధులు ఇచ్చి వాళ్ళ పిల్లల చదువులు ఆగకుండా వాళ్ళ పెళ్లిళ్లకు కూడా తన సొంత నిధుల ద్వారా తన సొంత ఖర్చు ద్వారా ఇలా వాళ్ళ కార్మికుల పిల్లలను ఆదుకున్నది మా కేవలం మా నాయకుడు మా కోనేరు కొనప్ప గారు అని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఇంకొక విషయం సంవత్సరంన్నర కాలం నుండి ఏ రోజైనా కూడా పేపర్ మిల్లులో పనిచేస్తున్నట్టు ఇవాళ మాకు నెలకు జరిగే ఇన్సెంటివ్ కానివ్వండి ప్రొడక్షన్ బోనస్ కానివ్వండి మాకు నిలిపివేయడం జరిగింది ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు గతంలో మా కోనేరు కొనప్ప గారు ఉన్నప్పుడు దాదాపు 920 రూపాయలు మాకు ప్రొడక్షన్ బోనస్ దొరికేది ఆ 920 రూపాయల ప్రొడక్షన్ బోనస్ ఎటువైందని చెప్పేసి ఇలా మేము హరీష్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఖాళీ చిల్లర మాటలు మాట్లాడద్దు చిల్లర మాటలు ఇలా నీకు పరిపాలన చేతగాక కేవలం మా నాయకుడి మీద మీరు బురద జల్లుతారు సిర్పూర్ పేపర్ మిల్లు గురించి ఏది మాట్లాడినా కూడా మా నాయకుడు కాదు నీతో చర్చ పెట్టుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా హరీష్ బాబు గారు మీరు దమ్ముంటే స్టాఫ్ గేట్ ముందు వచ్చి నాతోని చర్చ పెట్టాలని చెప్పేసి నేను ఇలా మేము హరీష్ బాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం కార్మికుల జీవితాలతోని చెలగాట మాడద్దు అయ్యా మేము కార్మికులు గతంలో కోనేరు కొనప్ప గారు కూడా సర్సిలక్ లో పనిచేశారు కాబట్టి కార్మికుల గురించి కార్మికుల జీవితాలు ఎట్లుంటాయనేది మా కోనేరు కొనప్ప గారికి తెలుసు అదే విధంగా కార్మికులు నష్టపోకుండా కార్మికుల జీవితాలలో వెలుగులు నింపే నాయకుడు మా కోనేరు కొనప్ప గారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరియు పేపర్ మిల్లులో క్యాంటీన్ నిలిపివేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎన్నికలు రాకుండా ఆపడం జరగడం చెప్పిందని చెప్పి చెప్పడం జరుగుతుంది పేపర్ మిల్లులో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోనేరు కొనప్ప గారి తరఫున కరపత్రం రిలీజ్ చేసింది మేమే అని చెప్పేసి మేము సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం మరియు ఇక్కడ ఉన్నటువంటి DCL గారి దగ్గర పోయినాం మేము వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది మరి ACL గారి దగ్గర కూడా పోయినాం మీరు అసెంబ్లీలో కేవలం శ్రీధర్ బాబు దగ్గర మాట్లాడడం కాదు ఇటు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము చెప్తుంటే
మరో పక్క షట్ డౌన్ పేరిట మీరు ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పేసి కార్మికులను సస్పెండ్ చేపించి ఎవరైనా మాట్లాడితే లోకల్లో డ్యూటీ ఇవ్వకుండా బయటికి డ్యూటీ పంపించేది మేము కాదు. ఇలా కార్మికులను జీవితాలను వెలుగులు నింపింది కోనేరు కొనప్ప గారే. మీరు ఏ సవాల్ విసిరినా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మీరు ప్రాణాయిత చేయాల ప్రైవేట్ కాడికి రమ్మని చెప్పారు కదా, మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి పేపర్ మిల్లు విషయానికి వస్తే ఏదైనా చర్చకు రావాలంటే పేపర్ మిల్లు ముందు నేను నీతో చర్చకు సిద్ధం అని చెప్పేసి హరీష్ బాబు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.